పూల్ మఖానా ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పూల్ మఖానా గింజలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పులు 1/2 కప్పు, నానబెట్టిన బాదం పప్పులు 2 టేబుల్ స్పూన్లు, తేనె 2 టేబుల్ స్పూన్లు, మామిడి పండు 1, అరటి పండ్లు 2, ద్రాక్ష 10, యాపిల్ 1, దానిమ్మ 1, కుంకుమ పువ్వు కొద్దిగా. ముందుగా 1 కప్పు తీసుకుని అందులో బాదం పప్పులు వేసేసి నానపెట్టేసుకుంటాం. అలాగే జీడిపప్పు ముక్కలను కూడా నీళ్లు పోసి కడిగేసేసి మనం తీసుకున్న పూల్ మఖానా గింజల్ని ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసేసి కొద్దిసేపు నాననిస్తాం. ఆ నానిన గింజల్ని నీళ్లను తీసేసి అలాగే నానపెట్టిన జీడిపప్పుల ముక్కలను కూడా నీళ్ళలోని తీసేసి నీళ్లు పోసి మూత పెట్టి అట్లా నాననివ్వాలి. నీరు పీల్చుకున్నట్లా బాగా ఉబ్బాలి. ఆ తర్వాత నానపెట్టిన 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసాం. అట్లాగే నానపెట్టిన పూల్ మఖానా గింజలు జీడిపప్పు ముక్కలను కూడా ఇందులో వేసేస్తాం. వీటిపైన కొద్దిగా తేనె వేసేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. మంచి రుచి కలర్ కోసం కుంకుమ పువ్వును కొద్దిగా వేసేస్తాం. మరోసారి తిప్పితే పూల్ మఖానా కస్టర్డ్ సిద్ధమవుతుంది. దాన్ని ఒక బౌల్లో తీసుకుని యాపిల్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడి పండు ముక్కలు, తేనె వీటన్నిటిని కలిపేస్తాం. పూల్ మఖానా జీడిపప్పు బాదం పప్పుతో తయారు చేసిన కస్టర్డ్ బాగుంటుంది. ఇలా చేసుకున్న ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఆరోగ్యాన్ని, మంచి రుచిని, బలాన్ని అందిస్తుంది.